గతంలో చిక్కడపల్లి లైబ్రరీ నుంచి మొదలుకొని టీజీపీఎస్సీ ముట్టడికి వేల మందితోటి వచ్చినప్పుడు అప్పుడు నిరుద్యోగులు మీకు నిజమైన నిరుద్యోగులుగా కనిపించారు. ఏదైతే బీఆర్ఎస్లో ప్రవళిగా చనిపోయిన రోజు కేటీఆర్ గారు ఒక మాట జారిపోతే ఆ రోజు మేము ధర్నాకు దిగినప్పుడు అప్పుడు మేము నిజమైన నిరుద్యోగులుగా కనిపించినాం. కానీ ఈరోజు మా హక్కులు మాకు నోటిఫికేషన్ ఇవ్వమంటే మేము నిరుద్యోగులు కాదంటున్నామా? చెప్పు తీసుకొని కొడతాం. ఈ నిరుద్యోగులు కాదనే మాట ఎవడన్నా సరే రా చైతన్యపురికి వచ్చి మాట్లాడు. యాస్పిరెంట్ అడ్డకు వచ్చి ఈరోజు ఎంతమంది యాస్పిరెంట్స్ టీ తాగడానికి వచ్చేసి వాళ్ళకి ఏదైతే క్వశ్చన్ పేపర్స్ బుక్లెట్స్ ఎగ్జామ్ పేపర్స్ తీసుకెళ్తున్నారు వాళ్ళందరిని అడుగు. వాళ్ళు చెప్తారు నీకు. నువ్వు ఎక్కడనో ఈరోజు నేను గెలిపించి ఎక్కడో అనామకుడిని తీసుకొచ్చి గెలిపించి ముఖ్యమంత్రిని చేసి ఓటుకు నోటు కేసులో దొంగని తీసుకొచ్చి ఈరోజు గెలిపించినందుకు నిజమైన నిరుద్యోగులు కాదు మేము పెయిడ్ ఆర్టిస్టులు అంటామా? రాగలవా నీకు దమ్ముంటే? మీ అధినాయకుడిని ఢిల్లీ నుంచి పిలిపించి వీళ్ళ అధినాయకుడు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని పిలిపించి చిక్కడపల్లిలో టీ తాపించినావు కదా. మరి ఇంకోసారి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు రా, మీకు దమ్ముంటే ఇప్పుడు రండి చైతన్యపురికో. ఈ చైతన్యపురి నా యాస్పిరెంట్ అడ్డా టీ పాయింట్కి రండి, లేకుండా అదే చిక్కడపల్లి లైబ్రరీకి రండి. ఇప్పుడు వచ్చి టీ తాగండి. చెప్పుతోటి కొడతారు మిమ్మల్ని, చెప్పుతోటి ఉరికిచ్చి కొడతారు. ఎందుకంటే మీరు ఈ 3 సంవత్సరాలు చేసింది జీరో. కేవలం మీ ఆర్థిక శాఖ అండ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మేము 11,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మీరేమో అచ్చొచ్చిన ఆంబోతు లెక్క ఒకడేమో ఖైరతాబాదు బాలాపూర్ లడ్డు దగ్గర నా పాట 60 ఏళ్ళు, నా పాట 70 ఏళ్ళు, నా పాట 80 ఏళ్ళు. వివేక్ వెంకట స్వామి మొన్న 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినావు స్వామి నువ్వు 1,00,000 ఉద్యోగాలు? 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినావు అంటే మా ఈ ఊరోళ్ళు వచ్చి మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు. ఎందుకంటే అన్న ఈ దరిద్రులు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంటే మాకు సొసైటీలో నమ్మకం కోల్పోతుందన్న. మీ కొడుకు చదువుతలేడు, కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పుకుంటుంది. 1,00,000 ఉద్యోగాల్లో మీ కొడుకు ఉద్యోగం రాలేదని చెప్పేసి రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి మేము తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్న. వీళ్ళకి చేతగాక నోటిఫికేషన్లు ఇచ్చే చేతగాక ఈరోజు వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేయకపోతే రా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి టీ తాగినావు కదా, ఈరోజు రా. నువ్వు మొన్న వస్తూ వికారాబాద్ పోయి బిస్కెట్ ఆ డీసీసీ కమిటీలో రికార్డింగ్ డ్యాన్స్ చేసిపోయినావు కదా, రాకపోయినావా ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీకి? దిల్సుఖ్నగర్కి రాకపోయినావా? సాయిబాబా టెంపుల్లో మధ్యాహ్నం పూట అన్నం తిని ఎంతమంది చదువుకుంటున్నారో వీళ్ళు హరిఘోషలు పడతలేవా? ఈరోజు గద్దెనెక్కినావు కాబట్టి నీకు ఇవేం కనిపిస్తలేవు కదా. మళ్ళీ వస్తావు. ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాలు గుర్తుపెట్టుకో. ఇంకో 2 సంవత్సరాల్లో మళ్ళీ వస్తారు, ఓట్లు అడుగుతారు. గతంలో కొంతమంది ఈ పేపర్ లీకేజ్ వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉరికించి కొట్టినట్టు మీ ప్రతి ఎమ్మెల్యేలను ఉరికించి కొడతాము. ఈ నిరుద్యోగులే కొడతారు, అందులో నేను కూడా ఉంటా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి, నేను ఇక్కడ నీ వల్లనే, కేవలం నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లనే నేను ఈరోజు టీ కొట్టు పెట్టుకున్నా. ఈ టీ కొట్టులో సంపాదించే ప్రతి 10 రూపాయలు రేపు కొడంగల్లో నీ ఓటమి కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకో. ఇక్కడ నుంచి కంట్రిబ్యూట్ చేస్తా నీ ఓటమికి. నేను ప్రతి రూపాయి కూడబెట్టుకుని మరి నీ ఓటమి కోసమే పంపిస్తాను. ఎందుకంటే నేను కలం పట్టుకునాల్సిన నేను నాతోటి కప్పులు గడిగిపిస్తున్నావు. నీ గెలుపుకు నేను కష్టపడ్డా, నీ కొడంగల్ వరకు వచ్చాను. ఈరోజు హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి, నకిరేకలు, మిర్యాలగూడ, ఇక్కడున్న సూర్యాపేట ఒక్క సూర్యాపేట ఓడిపోయింది. మేము తిరిగిన ప్రతి ఎమ్మెల్యేలు గెలిచారన్న. వచ్చి నేను కనిపిస్తాను మీ ఎమ్మెల్యేలకు, నన్ను గుర్తుపడతారో పట్టరో చూడండి. మిమ్మల్ని మేము గెలిపిస్తే ఈరోజు నోటిఫికేషన్ లేక మాతోటి టీ కొట్టులు పెట్టిపిస్తారా? మీతోటి బజ్జీలు అమ్మిపిస్తాం, బజ్జీలు పునుగులు మీతోటి అమ్మిపిస్తాం, గుర్తుపెట్టుకోండి. బరాబర్ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి బజ్జీలు పునుగులు అమ్మిపోయకపోతే మేము నిరుద్యోగులమే కాదన్న. ఇప్పుడు ఎవరైతే బల్మూర్ వెంకట్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, లేకపోతే అర్ధంకి దయాకర్ కావచ్చు, వీళ్ళతో మీరు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళు కూడా నిరుద్యోగులు వెంట నడిచిండ్రు. ఇప్పుడు మరి వెళ్ళి వాళ్ళని గెలవలేదా? వాళ్ళు ఏమంటున్నారు అసలు? అన్న ఇందులో మీరు 3 పేర్లు చెప్పారు. రియాజ్ గారు, కోదండరామ్ సార్ గారు, బల్మూర్ వెంకట్ గారు. బల్మూర్ వెంకట్ గారు ఆయన ఛాయాశక్తుల పనిచేసిండు, కొట్లాడుతున్నాడు. బట్ ఆయన పవర్ సరిపోవట్లేదు. ఆయన్ని పక్కన పెడితే రియాజ్కి పదవి వచ్చింది. ఆయన కేవలం పదవి కోసం మాత్రమే కాంగ్రెస్లో వచ్చిండు. 4 రోజులు బస్ యాత్రలు చేసిండు. మాలాంటి నిరుద్యోగులను వాడుకొని ఫోటో స్టేట్మెంట్లు ఇచ్చుకున్నాడు. ఆయనకు పదవి వచ్చేసింది. కోదండరామ్ సార్కి ఆయనకు ఎమ్మెల్సీ ఆయనకు వచ్చేసింది. మరి ఈరోజు కోదండరామ్ సార్ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం, తెలంగాణ సాధించడం కోసం అంత గట్టిగా నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిన మరి కోదండరామ్ సార్ ఈరోజు నియామకాలు లేవు, ఏడవండినవు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ అలయన్స్ తోటి, మీ సపోర్ట్ తోటి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు నియామకాలు లేవు కదా. మరి ఏడబండినవు కోదండరామ్ సార్ అని క్వశ్చన్ చేస్తున్నా. బయటికి రా. మేము నిరుద్యోగులందరూ మీ ముందుకు వస్తాము. ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తాయి నీకోసం. నీ వెనక నడుస్తాం మేము. రా దిల్సుఖ్నగర్కి రా, చైతన్యపురికి రా, ఉస్మానియా యూనివర్సిటీకి రా. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకై నీకు ఉస్మానియా యూనివర్సిటీ గుర్తొచ్చింది, చిక్కడపల్లి లైబ్రరీ గుర్తొచ్చింది.
మరి ఈరోజు నిరుద్యోగులు ఎందుకు గుర్తొస్తలేరు కోదండరామ్ సార్ గారి? పదవి వచ్చిందనా? ఎన్ని రోజులు ఉంటుంది సార్ పదవి? ఈరోజు కోదండరామ్ అనే పేరుని సార్ అని యాడ్ చేసిర్రు, ఎందుకంటే మీ కొట్లాట నచ్చి. ఈరోజు ఆ కొట్లాట ఎడిపోయింది. ఈరోజు నిజంగా నిరుద్యోగులు హరికోసపడుతున్నారు నోటిఫికేషన్ లేక. రండి, నిరుద్యోగుల ముందు నిలబడండి, కొట్లాడడానికి రండి, అప్పుడు మీకు గుర్తింపు వస్తుంది. కానీ మీరు కూడా ఒక పదవికి అమ్ముడుపోయారు చూడండి, అది సిగ్గుచేటు. కోదండరామ్ సార్ అనే వ్యక్తి ఈరోజు ఒక ఎమ్మెల్సీ పదవికి అమ్ముడుపోయాడు, అది చాలా సిగ్గుచేటు.